చూడ్డానికి సిద్ధమైపోండి, మేము రిలీజ్ చేయడానికి సిద్ధమైపోతాం అంటున్నారు మూవీ మేకర్స్. టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఇలా భాష ఏదైనా సరే సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుని ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి పలు భాషా చిత్రాలు రెడీ అవుతున్నాయి. మరి రిలీజ్కి సిద్ధంగా ఉన్న ఆ మూవీస్ ఏంటో మనము చూసేద్దాం. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల దాకా తమ వంతు ఎప్పుడొస్తుందా అంటూ బాక్సాఫీస్ వద్ద తమ ఖర్చీపులేసుకొని సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మాకు కాస్త చోటివ్వరు అంటూ డబ్బింగ్ సినిమాలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు విడుదల తేదీలు ప్రకటించిన వాటిని వరుసగా చూస్తే సెప్టెంబర్లో చిన్న సినిమాలతో పాటు ఎన్టీఆర్ సినిమా విడుదలకు సిద్ధమవ్వడం విశేషం. ఏఆర్ఎం అనే మలయాళం సినిమా సెప్టెంబర్ 12న రాగా, రాజ్ తరుణ్ భలే ఉన్నాడే అంటూ సెప్టెంబర్ 13న పలకరించడానికి సిద్ధమయ్యాడు. అదే రోజున మేము వస్తున్నామంటూ మత్తు వదలరా 2 ఉత్సవం సినిమాలు కూడా సిద్ధమైపోయాయి. ఇక ఇప్పటి వరకు గొర్రె పురాణం అనే ఒక సినిమానే సెప్టెంబర్ 20న రావడానికి సిద్ధమవ్వగా, ఈలోపు మరిన్ని సినిమాలు క్యూ కడతాయని సినీ విశ్లేషకుల అంచనా. చూడాలి, దేవర దండయాత్ర ముందర ఇంకెన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయో. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమాకి వారం ముందు, వారం తర్వాత మరే సినిమా రావడానికి సాహసం చేయట్లేదంటే దేవర ఏ రేంజ్లో బజ్ని క్రియేట్ చేసుకున్నాడో అర్థమవుతుంది. ఇక శ్రీ విష్ణు స్వాగ్, రోటీ కపడా రొమాన్స్ అక్టోబర్ 4న రావడానికి రెడీ అవుతుండగా, రజనీకాంత్ వెట్టయ్యాన్గా అక్టోబర్ 10న దూకడానికి సిద్ధమవుతున్నాడు. ఇక శ్రీను వైట్ల, గోపీచంద్ కాంబోలో వస్తున్న విశ్వం అక్టోబర్ 11న వస్తుండగా, మార్టిన్ అనే డబ్బింగ్ సినిమా, సుహాస్ జనక అయితే గనక కూడా అదే రోజు రావడానికి ధైర్యం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక విశ్వక్సేన్, మెకానిక్ రాఖీ, దుల్కర్, లక్కీ భాస్కర్, అమరన్ అనే తెలుగు డబ్ సినిమాలు అక్టోబర్ 31కి రాబోతున్నాయని సమాచారం. ఇప్పటి వరకు ఉపేంద్ర, యుఐ అనే తెలుగు డబ్ ఫిలిం అక్టోబర్లో రావడానికి తయారవగా, ఈలోపు మరిన్ని సినిమాలు అప్పటి వరకు క్యూ కడతాయన్నది వేచి చూడాలి. ఇక నవంబర్లో వచ్చే సినిమాలు ఏంటన్నది కొంచెం ఆసక్తిగా మారిందని చెప్పాలి. ఇప్పటి వరకు మేమున్నామంటూ ఏవీ చెప్పకపోయినా అప్పటిలోపు మేమొస్తామంటూ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక మన టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 6న బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు నేను కూడా తగ్గేదేలే అంటూ బ్రహ్మానందం వస్తున్నాడని సమాచారం. చూడాలి మరి పుష్పరాజును తట్టుకొని బ్రహ్మి ఎలా నిలబడతాడో. ఇక నితిన్ రాబిన్ హుడ్ గా డిసెంబర్ 20న వస్తానంటే, అదే రోజున మేము వస్తామంటూ నాగచైతన్య తండేల్ పార్ట్ 2లు విడుదలకు రెడీ అయ్యాయి. చూడాలి మరి ప్రకటించిన ఈ డేట్స్ ఇలాగే ఉంటాయా, మారతాయా అని. ఇక ఇదే డిసెంబర్లో మంచు విష్ణు కన్నప్పగా, రామ్ చరణ్ గేమ్ చేంజర్గా, సూర్య కంగుబాగా, బాలకృష్ణ, బాబీ కొత్త సినిమా రావడానికి సిద్ధమవ్వగా, నేను అప్పుడే వస్తానంటూ హరిహర వీరమల్లు కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక ఓజీ, గూఢాచారి 2 జనవరిలో పలకరించడానికి సిద్ధమవ్వగా, సంక్రాంతికి సందడి చేస్తామంటూ విశ్వంభర, గుడ్ బ్యాడ్ అగ్లీలు సిద్ధమవుతున్నాయి. ఇక లైలా ఫిబ్రవరి 14న, VD12 మార్చి 28న, ది రాజాసాబ్ ఏప్రిల్ 10న, మిరాయ్ ఏప్రిల్ 18న, హిట్ 3 మే 1న బాక్సాఫీస్ను పలకరించడానికి సిద్ధమవుతున్న వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. చూడాలి మరి ఇలాగే వస్తాయా లేక తేదీలు మార్చుకుంటాయా అని. For more videos like this, subscribe Big TV channel.